ఆత్మ కార్యాలు, నిజమైన శక్తివంతమైన పరిశుద్ధాత్మ కార్యాలు, నీ ఆత్మీయ స్థితిలో జరిగేటువంటి కార్యాలు. నిన్ను పడిపోకుండా కాపాడతాడు, నిన్ను నిలబెడతాడు, నిన్ను సంరక్షిస్తాడు, నిన్ను బలపరుస్తాడు, నిన్ను పోషిస్తాడు. అనేక సార్లు నీ హృదయం వీక్గా ఉన్నప్పుడు, అప్పుడే కదా ఎవరైనా దండయాత్ర చేస్తారు. వీక్గా ఉన్నప్పుడే కదా నువ్వు తొట్టిల్లిపోతావు. ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ కానీ, ఎమోషనల్గా నిన్ను కించపరచడం కానీ, తగ్గించడం కానీ, నీకు ఎమోషనల్ బ్యాలెన్స్ తెలియకపోతే ఏమైపోతుంటావు? దెబ్బైపోతుంటావు. అక్కడే దెబ్బైపోతారు. బ్యాలెన్స్ తెలియాలి. కొంతమందికి ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవడం తెలీదు. మన ఎవడో మూర్ఖుడు కాకినాడ దగ్గరలో వాళ్ళ మమ్మీని ఏదో తెమ్మని అడిగాడంట. భోజనం చేస్తూ ఏదో నీళ్ళు తెమ్మని అడిగినట్టున్నాడు. వాళ్ళ మమ్మీకి వినపడలేదు. 4-5 సార్లు చెప్పాడు. వాళ్ళ మమ్మీ ఏదో పనిలో ఉన్నట్టుంది, ఇంట్లో టీవీ మోత మోగుతున్నట్టుంది, వినపడలేదు. సీరియస్గా గ్లాస్ తీసుకుని నడుచుకుంటూ వంటగది వైపు వచ్చి వాళ్ళ అమ్మ అక్కడ ఉంటే ఇలా పెట్టి గోడకి స్థలం కొట్టి వంటగదిలోకి వెళ్ళిపోయి నీళ్లు తెచ్చుకున్నాడు. బయటకు వచ్చి చూస్తే అమ్మ చచ్చిపోయింది. వాడు చచ్చిపోవాలని కొట్టుండకపోవచ్చు, కొడుకు కదా. కానీ ఏం చేశాడు? ఎమోషనల్ కంట్రోల్ లేని ఒక దరిద్రుడు. ఎమోషన్స్ని, వాడుకున్న ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోలేని దరిద్రుడు దగ్గరకు వచ్చి అడగాలి కదా, అమ్మ నేను పిలిచాను కదా, వినపడలేదా నీకు? వినపడలేదురా నాయన, ఎందుకు పిలిచావంటే అయిపోయింది అక్కడితో. పిలిచావు కానీ రా, నీళ్ళు నువ్వు తెచ్చుకోవచ్చు కదరా, ప్రతిదానికి నన్ను పిలిస్తే ఎట్టరా అందనుకో, అది కూడా అయిపోయింది. కమ్యూనికేట్ చేస్తే ఏదో జరుగుద్ది అక్కడ. ఇక ఏం లేదు, డైరెక్ట్గా రావడం, వచ్చిన కొట్టడం, కొడితే తల గోడకి ఆ ఎడ్జికి తగులుకోవడం, వెంటనే కళ్ళు తిరిగి పడిపోయి చచ్చిపోవడం. వీళ్ళు లోపలికి వెళ్ళి గ్లాసులో నీళ్ళు పట్టుకొని చక్కగా తాగుతూ బయటకు వచ్చి ఇది ఎలా ఉందో చూద్దామని వచ్చేసరికి చచ్చిపోయి ఉంటుంది. కొవ్వు. చాలామందికి ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవడం రాదు. ఇంకంతే, ఒక్కసారిగా ఉరుములా పడిపోతారు, పీడుగులా పడిపోతారు. కాసేపు ఆగడం, ఆలోచించడం, అప్పుడు కదా ఎందుకు అలా రియాక్ట్ అయిపోయావు నువ్వు? ఎందుకు అలా రియాక్ట్ అయిపోయావు? కాసేపు ఆగాలి కదా. నష్టాలు జరిగిపోతాయి. ఇలాగే నష్టాలు జరిగిపోతాయి. ఇలా నష్టపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఇలా నష్టపోయిన వాళ్ళు క్షణికావేశంలో జరుగుతాయి తప్పులు ఎక్కువ, క్షణికావేశంలో జరుగుతాయి పొరపాట్లు ఎక్కువ. క్షణికావేశం ముఖ్యంగా యవనస్తులకు చెప్తున్నాను, మీకు కొంచెం టెంపర్ ఎక్కువ ఉంటుంది. టెంపర్లు అవి బాగా చూసి, ఆ టెంపర్ వచ్చేసి ఆ తొందరపాటుతో ఇసిరేయటాలు, కొట్టేయటాలు, తోసేయటాలు, నెట్టేయటాలు చేసావనుకో, తిరిగి తీసుకోలేని తప్పిదం జరిగిపోతుంది జీవితంలో. జాగ్రత్త తమ్ముడు, చెల్లెమ్మ, చెప్తున్నాను నీకు, తిరిగి తీసుకోలేని తప్పిదాలు జరిగిపోతాయి. మళ్ళీ వెనక్కి తీసుకోలేవు. ఏడుస్తావు, తర్వాత చాలా రోజులు ఏడుస్తావు, కుళ్ళు ఏడుస్తావు, కానీ యు క్యాన్ చేంజ్ యువర్ లైఫ్. అయిపోయింది, అప్పటికే బాంబు పేలిపోయింది. అందుకే ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవడం నేర్చుకోవాలి. అలా చేయాలి అంటే నీలో పరిశుద్ధాత్ముడు ఉంటే ఎవడు నీకు నేర్పించక్కలే. ఆయనకంటే గొప్ప గురువు ప్రపంచంలో ఎవడు లేడు. ఆయన గొప్ప గురువు. ఆయన అసలు ఇన్ని ఆశీర్వాదాలు ఉంటే దేవుని పేరు చెప్పి మనం ఇప్పటికీ ఎక్కడ భౌతిక సంబంధమైన విషయాలు చుట్టూ తిప్పుతున్నారు. దేవుని ఆత్మ పేరు పెట్టి చాలా చోట్ల ఏడుపు వస్తుంది నాకు అలాంటి వాళ్ళ ప్రసంగాలు వింటుంటే. మొన్న ఒకడు అంటున్నాడు, పరిశుద్ధాత్ముడు మా కోడిపారలోకి వచ్చాడని. చెత్తక్కొట్టేయాలనిపించింది నాకు వాడిని, చెత్తక్కొట్టేయాలనిపించింది. నిజంగా చెప్తున్నా, నేను వేదిక మీద చెప్తున్నా. నిజంగా నా ఎదురుగా ఉండుంటే కనుక యేసుప్రభు నా చేసిన కొరడా లాంటిది ఏమన్నా నా దగ్గర ఉండుంటే తట్లు వచ్చేసిన అనమాట. ఈ వీపి విమానం మొత్తం ఎక్కిపోను అనమాట. అంత కోపం. పరిశుద్ధాత్ముడు కోడిపారలో రావడం దరిద్రుడా. ఆయన కోళ్ళు గురించి విచారిస్తూ బైబిల్ గ్రంథంలో లేదా? ఆయన ఎడ్లను గురించి విచారిస్తున్నాడు అని ఉందా బైబిల్ గ్రంథంలో? నోరుచెడు ఎద్దుమూతికి చిక్కం పెట్టొద్దని పౌలు చెప్పిన తర్వాత ఏమంటాడు ఆయన? ఆయన ఎడ్లను గురించి విచారించున్నాడా, మన నిమిత్తం విచారించున్నాడా అని ఉందా లేదా బైబిల్లో? ఉందా? తీయండి ఒకసారి, ఆ మాట తీయండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 9వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 9వ వచనం ఏమనుంది అక్కడ? కళ్ళము తొక్కుచున్న ఎద్దు మూతికి చిక్కం పెట్టొద్దని మోషే ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నది. దేవుడు ఎడ్ల కొరకు విచారించు
కేవలం మన కొరకు దీన్ని చెబుతున్నాడు. అవును, మన కొరకే కదా ఈ మాట రాయబడిను. అంటే ఏ సేవకుడైతే నిజంగా నూర్చుతున్నాడో అతని మూతికి ఏం పెట్టద్దు? చిక్కం పెట్టద్దు. అతన్ని పోషించాల్సిన బాధ్యత సంఘందే. ఇది చెప్తున్నాడు ఇక్కడ. ఎద్దును ఉదాహరణగా తీసుకున్నాడు అంతే తప్ప, నిజంగానే నూర్చే ఎద్దు నీ సొంతం అనుకో, నీ పొలంలో దున్నుతుంది అనుకో, మేత వేస్తావా? ఏవా దానికి మేత వేస్తావా? ఎందుకు వేస్తున్నావు మేత? అది దున్నుతుంది కాబట్టి. ఊరికే వేస్తున్నావా? వేయట్లేదుగా. అది దున్నుతుంది కాబట్టి నువ్వేం చేస్తున్నావు? దానికి మేత వేస్తున్నావు. నీ పిల్లలకి ట్యూషన్ చెప్తున్నాడు కాబట్టి టీచర్కి ఏమి ఇస్తున్నావు? జీతం ఇస్తున్నావు. నీ పిల్లలకి చదువు చెప్తున్నారు కాబట్టి స్కూల్కి ఏం కడుతున్నావు? ఫీజు కడుతున్నావు. అదే పందాలో ఇక్కడ ప్రభు చెబితే ఏమన్నాడంటే, నూర్చెడు ఎద్దు మూతికి ఏం పెట్టొద్దు? చిక్కం పెట్టొద్దు. ఆయన ఏం ఖాళీగా లేడు, పని చేస్తున్నాడు. ఎవరు పని చేస్తున్నాడు? దేవుని పని చేస్తున్నాడు. అతనికి ఆ రైట్ ఉంది, అతనికి ఆ హక్కు ఉంది అని చెప్తోంది బైబిల్. ఆ మాట చెబుతూ ఆయన ఎడ్ల కొరకు విచారించట్లేదు, మనుషుల కొరకు విచారిస్తున్నాడు అన్నప్పుడు పరిశుద్ధాత్ముడు మనుషులతోనా పని? కోళ్ళతోనూ మేకలతోనూ ఎద్దులతోనూ పని ఆయనకి? మనుషులతోనే కదా. మరి కోళ్ళపారలోకి వెళ్తాడని టీవీలో వార్తలు ఇవ్వడం ఏంటి? కోళ్ళపారలో పరిశుద్ధాత్ముడు సంచరిస్తున్నాడని ఆ వెలుగు ముక్కలు ఏదో గ్రాఫిక్స్ అయ్యి, లైట్ అయితే టిక్మని సీసీ కెమెరాలు జిక్కుమంటది. మన సీసీ కెమెరాల్లో బోల్డ్ అని వస్తుంటే వెలుగులు. నేను దేవదూతలని చెప్పేలాం మీకు. మన సీసీ కెమెరాలు చూస్తుంటే నైట్ టైము బ్లింక్ అవుతుంటాయి, వెలుగు వస్తుంటుంది, ఏదో మెరుపులా కనబడుద్ది. అది నేను స్క్రీన్ షాట్ తీసేసి లైవ్లో వేసేయాలి. ఇంకా రాత్రి మా మందిరంలో పరిశుద్ధాత్ముడు సీసీ కెమెరాలో కనబడ్డాడంటే గుడ్డి గొర్రెలు ఉంటాయి కొన్ని. నిజమే అయ్యగారు చెప్పారంటే నిజమే. అదే మామూలు వెలుగేమో కాదు. పరిశుద్ధాత్ముడే అలానే ఉంటాడు. మన ఇష్టం, ఇంకా అలా గడిపేయడమే. వాళ్ళు ఏమంటే దానికి తానా అంటే ఏమనాలి? తందానా అనేయాలి. పరిశుద్ధాత్ముడు కోళ్ళపారలోకి వెళ్తాడు. సిగ్గులేదు చెప్పడానికి? సిగ్గులేదా? బతుకులు తగలయ్యా. ఎప్పుడు బాగుపడతారు వీళ్ళందరూ? ఆయన చేసే కార్యాలు ఇంత గొప్పగా బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంటే అసలు ఎక్కడ ఉంది వాక్యం? వీళ్ళు ఎక్కడ ఉన్నారు? అందుకే అన్నాడు, నా తలంపులు మీ తలంపులు వంటివి కావురా నాయన. నేను ఆకాశం అంత ఎత్తులో ఆలోచిస్తుంటే మీరు ఎక్కడో పాతాళంలో బడి ఎడుతున్నారా నాయన అన్నాడు కొంతమందిని ఉద్దేశించి దేవుడు. కాబట్టి ఎప్పుడు తప్పుగా మాట్లాడకూడదు, తక్కువ చేసి మాట్లాడకూడదు. జ్ఞానం కలిగి మాట్లాడాలి, వివేకం కలిగి మాట్లాడి. దేవుని గురించి మాట్లాడుతున్నాం అంటే కొంచెం స్పృహ ఉండాలి మనకి. స్పృహతో మాట్లాడాలి, జ్ఞానం కలిగి మాట్లాడాలి. కాబట్టి ఇక్కడ ఎంత చక్కగా వ్రాయబడింది. దేవుని ఆత్మచేత మీలో ఉన్న ప్రతి బలహీనత గుర్తించబడి, మీ బలహీనతల్లో ఆయన మీకు ఏం చేస్తాడట? సహాయం చేస్తాడని చెప్తున్నాడు రోమాపత్రిక 8వ అధ్యాయంలో. మీలో ఎన్నో బలహీనతలు ఉండొచ్చు, ఎమోషనల్ కంట్రోల్ మీకు లేకపోయి ఉండొచ్చు. ఒకసారి తప్పిదాలు జరిగిపోకుండా పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని కాపాడుతుంటాడు. అర్థమైందా? చెయ్యి ఎత్తడం చాలా ఈజీ, కానీ ఆ చెయ్యి ముందుకు వెళ్ళిపోయి దెబ్బ తగిలేసింది అనుకో, అక్కడ నుంచి ఏం జరుగుద్దో తెలియదు. ఒకరోజు ఒక అతను పెట్రోల్ బంక్ దగ్గర ఏదో చిన్న గొడవ అయిందట. బండి టీక్కొని ఈయన స్పీడ్గా వెళ్ళాడు. అక్కడికి అంతకుముందు ఎవరో ఒక ఆయన పెట్రోల్ కొట్టించుకుంటున్నాడు. పెట్రోల్ కొట్టించుకుంటే ఈయన వెళ్ళి కొంచెం వెనక ఆపే ముందు ఆ వెనకున్న ఆ మడ్గర్ ఉంటుంది కదా, దానికి తగిలింది. తగిలేసరికి అవతలోడు ఇలా సీరియస్గా చూశాడు. సీరియస్గా చూస్తే గుద్దునోడు ఏం చెప్పాలి? సారీ అండి, చూసుకోలేదు. బాగుందా? అయిపోయింది. ఇంక అక్కడితో అయిపోయిందా? సీన్ ఎలా ఉంటుందంటే అక్కడ నుంచి అతని పెట్రోల్ అతను కొట్టించుకుని వెళ్ళిపోతాడు. ఇట్స్ ఓకే అంటాడు. అతని పెట్రోల్ అతను కొట్టించుకుని వెళ్ళిపోతాడు. నీ పెట్రోల్ నువ్వు కొట్టించుకుని వెళ్ళిపోతావు. ఇంటికి హ్యాపీగా వెళ్తారు, ప్రశాంతంగా కుటుంబంతో హాయిగా ఆనందంగా ఉంటారు. కానీ ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ అలా కాదు. ఆయన వెనక్కి తిరిగి చూశాడు. చూస్తే ఎతికాడు బండి మీద కూర్చొని, చూసుకోలేదు, ఆ చూపెట్టి అన్నాడు. అవతలోడికి కాలింది. గుడ్డోళ్ళకి వచ్చి గుద్దేస్తే చూడరా అన్నాడు. ఆ చూస్తే ఏం చేస్తావు నువ్వు అన్నాడు. ఏం చేస్తానా చూస్తావా అన్నాడు. ఆ చూద్దాం రా దిగా అన్నాడు. ఆడు స్టాండ్ వేశారు, ఈడు స్టాండ్ వేశారు. మూతి ఇలా వాసిపోయింది పాప పిల్లోడికి, వెనకాలోడికి. పళ్ళు 2 ఊగుతున్నాయి, కన్ను ఉబ్బిపోయింది, ఈ చెవు ఏమో సరిగా పని చేయట్లేదంట. కింద పడి దొల్లేశారు. అవతడు కొంచెం గట్టుడేమో 4 గుద్దులు ఎక్కువ గుద్దేశాడు వీడిని. ఇప్పుడు ఇంటికి వచ్చాక అంటున్నాడు అలా ఆవిడతో, ఆడలా చూసినప్పుడు సారీ చెప్పేస్తే సరిపోనే బాబా, ఏం చేస్తే సరిపోను అంటే ఇల్లు మొత్తం కాలిపోయాక బకెట్ పట్టు బయలుదేరతావా? ఇల్లు మొత్తం తగలడిపోయాక బకెట్ పట్టుకుని మెల్లిగా బయలుదేరి చల్లేద్దామా అంటే
చల్లేరా? మొత్తం కాలిపోయిన బూడిద మీద చల్లే. ఆ బుద్ధి ఎప్పుడు ఉండాలి నీకు? ముందు ఉండాలి. ఇప్పుడు అతను ఎవరో నీకు తెలియదు, అతనికి నీకు పాత పగలు ఏమీ లేవు. సరే, యాక్సిడెంటల్గా తగిలింది, ఒక సారీ చెప్పేయి. తప్పేంటి? తనను తాను తగ్గించుకుంటే ఏమవుతాడు? హెచ్చింపబడతాడు తప్ప ఏం నాశనం అయిపోడే. ఒక్క క్షణం అలా ఆగి, సారీ భయ్యా, చూసుకోలేదు భయ్యా, ఐఎమ్ రియల్లీ సారీ భయ్యా అన్నావు అనుకో, ఆ భయ్యా అన్న పదం యాడ్ చేసావు అనుకో, అవతలోడు కొంచెం కూల్ అవుతాడు కదా. సరే, చూసుకోవద్దా గుడ్డోడువా అని అన్నా కూడా, లేదు భయ్యా, ఎందుకు అక్కడ దాకా, మనకే చూసుకోలేదు, నిజంగా నీకైనా ఇలాంటి పొరపాట్లు జరుగుతాయి కదా, వదిలే భయ్యా అంటే అయిపోయిందిగా. ఇంకా ఆడేదైనా ఒకవేళ తాగేసి మాడుతున్నా కూడా మౌనంగా ఉండి, ఆ పెట్రోల్ ఏదో కొట్టించేసుకుని నువ్వు మౌనంగా ఉంటే, అక్కడ 2 మురుగులు మురుక్కున్నా ఇంక నీ నుంచి ఏ స్పందన లేకపోతే వెళ్ళిపోతాడుగా, అక్కడితో అయిపోయిందిగా. తగుదునమ్మా అని చూసుకుందామా, రా నీ ప్రతాపమో నా ప్రతాపమో సీమ సందుల్లో కన్నా అనుకో, బోందలో పెట్టేస్తారు బట్టుకెళ్ళి. నువ్వు సీమ సందుల్లోకి వెళ్ళడానికి సినిమా కాదు ఇది, అర్థమైందా? అప్పుడు ఎందుకు అక్కర్లేని పెంట ఇదంతా? మనకు అవసరం లేని పెంట ఇది. ఎమోషనల్ కంట్రోల్ ఉంటే ఈ చెత్త విషయాల్లో దూరం. బలహీనతలు అందరికీ ఉంటాయి, కానీ బలహీనత ఉంది కదా అని చెప్పి ఆ బలహీనతతో బలంగా గుర్తించుకోకూడదు అవతలుడి చేత. కొన్ని చోట్ల ఎలా ఉండాలి? తగ్గించుకో. మనకేం ఉపయోగం? మనకేం ఉపయోగం చెప్పు? కొంతమంది దిగెత్తుంటారు అంటారు, ఏం చేద్దామనరా నాయన, అక్కడ అంత సినిమా లేదు నీకు. తాడిదన్నేవాడు ఉంటానట, దాని తలదన్నేవాడు ఒకడు ఉంటాడట. నువ్వు తాడిదన్నేవాడివి అయ్యి ఉండొచ్చు, కానీ దాని తలదన్నేవాడు ఉంటే నీ తల కూడా దన్నేస్తాడు. ఎప్పుడు మనమే తోపులు మనమే తురుములు అనుకోకూడదు. మనకంటే గొప్పడు ఎవడొకడు ఉండుండొచ్చు. ఆ గొలియాతలాగా చూడండి, రెచ్చిపోయాడు, రండిరా చూసుకుందాం అనేవాడు, రోజు వచ్చేవాడట, శుభ్రం పీకల దగ్గర తినేసి కత్తి పట్టు బయలుదేరి వచ్చేవాడట. ఎవరైనా ఉన్నారా అని అడిగేవాడట, ఎవరు లేరు, మళ్ళీ వెళ్ళిపోయి పడుకునేవాడట గుడారంలో ప్రశాంతంగా. మళ్ళీ వచ్చి ఎవడన్నా ఉన్నాడా అని అడిగేవాడు. ఒక రోజు ఒకడు వచ్చాడు, అంతే కదా మరి. నువ్వు బాగా రెచ్చిపోతే ఎవడొకడు పంపిస్తాడు దేవుడు. ఒకరోజు ఒకడు వచ్చాడు, ఆ వచ్చినోడిని చూస్తే ఇతగాడు అనుకున్నాడు, నువ్వా అన్నాడు. నేనే అన్నాడు. ఏముంది నీ కాడంటే చిన్న రాయి ఉంది, చాలదా? పెద్ద అడవిని తగలెట్టడానికి పెద్ద అడవి అంత నిప్పు కావాలేటి? పెద్ద అడవిని తగలెట్టడానికి చిన్న అగ్గిపుల్ల చాలదా? అలాగే గొలియాతను పడగొట్టడానికి దావీదు చాలడా? సరిపోతాడు. అందుకే ఎప్పుడు కూడా ఎమోషనల్ కంట్రోల్ అనేది అందరు నేర్చుకోండి. తొందర పడిపోకండి. తొందరపడి చెయ్యెత్తేయడం, తొందరపడి మాట అనేయడం. కొంతమంది పనికిమాల వాళ్ళు ఉంటారు, ముందు పెళ్ళాన్ని కొట్టేస్తారు, బట్టలు సర్దుకుని వెళ్ళిపోయాక కుక్కలాగా మళ్ళీ అత్తారింటికి వెళ్తారు. కుక్కలాగా ఏడకండి అలాగా అన్నానని, కుక్కలాగే పోతారు. ఎందుకు? గిన్నెలన్నీ చూస్తున్నాయి దా అంటున్నాయి, అవి తోమడానికి ఎవరు లేరు, వదిలేసిపోయింది. చీపురు చూస్తుంది రా అంటుంది, తొట్టడానికి ఎవరు లేరు. కూరగాయలన్నీ చూస్తున్నాయి రా అంటున్నాయి, కొయ్యడానికి ఎవరు లేరు. ఇప్పుడు వంట చేయడానికి ఎవరు లేరు. పక్క నుంచి 2 పిల్లలు వచ్చి అంటారు, ఏనన్నా ఏమైనా ఉందా, అమ్మని తోలేసావు అంటే 2 రోజులు వెళ్తారు కొట్టు దగ్గరికి, ఇడ్లీలు చపాతీలు పూరీలు తెచ్చుకుంటారు, కొడుకుమంట వచ్చేద్ది. అప్పుడు అనిపిస్తుంది, అయ్యమ్మ అనవసరంగా కొట్టేసింది దీన్ని, ఏం చేస్తే బాగుంటుంది, ఏం చేద్దాం, ఇంకా సిగ్గిడిసిపోయి ఏదో కొంచెం ఎలా పెట్టుకొని ఆ సిగ్గులేని మొహం వేసుకుని వెళ్ళాలి అక్కడికి. ఏటి బాబు ఏముంది, తీసుకెళ్దామని వచ్చాను అంటాడు. సిగ్గులేని మొహం, అదేదో ముందు ఉండొచ్చుగా, అంత కొట్టుకోవడం ఎందుకు, ఆవిడని పంపించేయడం ఎందుకు, మళ్ళీ వెనకాల గంగిరెద్దులాగా వెళ్ళిపోవడం ఎందుకు? ఇదే ముందే ఏడ్చింది అనుకో, ఆ సమస్య ఉంటుందా? ఆవిడకి నువ్వెంత అవసరమో నీకు ఆవిడ కూడా అంతే అవసరం, అవునా కాదా? ఇది పచ్చి నిజం. ఆవిడకు నువ్వెంత అవసరం, నీకు ఆవిడ కూడా అంతే అవసరం. మీ ఇద్దరు జోడెట్లు, బండి లాగడానికి. ఏట్లు జోడెట్లు, 2 ఇడ్లు కలిసే బండి లాగాలి. ఒక ఎద్దు అయితే లాగలేదు, మూల కూర్చుంటుంది, దానివల్ల అవ్వదు. ఈ పక్కన ఇసిరేస్తుంటుంది, ఆ పక్కన ఇంకొక ఎద్దు లేకపోతే ఇబ్బంది అవుద్ది. ఒక ఎద్దు బండి లాగాలంటే చాలా కష్టం, బరువు అంతా అది ఒకటే భరించాలి. అదే 2 ఎద్దులు లాగుతున్నాయి అనుకో, బండి సులువుగా వెళ్ళిపోద్ది. అందుకని కొట్టే ముందు ఒకసారి ఆలోచించాలి, తిట్టే ముందు ఒకసారి ఆలోచించాలి. కొంచెం ఎమోషనల్ కంట్రోల్ అనేది ఉండాలి. కంట్రోల్ అని చెప్పుకోవాలి. ఎంఎస్ నారాయణలా నువ్వు కూడాను, లేకపోతే లైఫ్ చేతుల్లోంచి బయటికి పోద్ది.
కొన్నిసార్లు ఓకే సెట్ అవుతాయి, కొన్నిసార్లు సెట్ కూడా అవ్వవు. ఆవిడ ఎక్కడికి పోకుండా ఎక్కడికో పోయిందనుకో, నేను తీసుకెళ్ళి లోపల వేస్తారు. అప్పుడు నేను హెరాస్మెంట్ కేసులు వేస్తారు లోపల. ఆ తర్వాత నువ్వు ఎన్ని పాటలు పడినా మళ్ళీ బయటికి రాలేవు. ఓ పక్క పిల్లలు అనాథలు అయిపోతారు, కుటుంబం అంతా నాశనం అయిపోయి రోడ్డున పడిపోద్ది. ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేక కుటుంబాల్ని నాశనం చేసుకున్న ఆడవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు. అందుకే దేవుని ఆత్మ మీలో ఉంటే చేసే అద్భుత కార్యం ఏంటో తెలుసా? అద్భుత కార్యం. నీ ఎమోషన్స్ని, నీ బలహీనతల్ని, నీలో ఉన్న ప్రతి సాతాను సంబంధమైన ప్రక్రియని ఏం చేయగలడు? ఆయన మనలో ఉండి కంట్రోల్ చేయగలడు. అది చెప్తుంది వాక్యం. ఆయన మన బలహీనతలను చూచి సహాయము చేయుచున్నాడు. ఎలాగనగా యుక్తంగా ఎలా ప్రార్థన చెయ్యాలో కూడా మనకు తెలియదంట. తెలుసా? అది కూడా తెలియదు. యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయాలో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు తానే మన పక్షముగా దేవునికి విజ్ఞాపనము చేయుచున్నాడు. బా, నీకోసం ప్రార్థన కూడా చేస్తున్నాడంట దేవునికి. ఎంత మంచి ఆత్మ మనలో ఉన్నారు ఆయన. అలాంటి ఆత్మను కలిగిన మనం ధన్యులవా కాదా? ధన్యులవా కాదా? అంతే కదా మరి. అందుకే నేను మన పాటలో రాశాను.